కైలాష్ నాథ గారు వన్ సైడ్ లవ్ లేదు, టూ సైడ్ లవ్ లేదు, మీరు వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. గతంలో 2023 డిసెంబర్లో జరిగిన, గతం అంటే ఇంకా ఎక్కువ రోజులు, ఒక 2-3 నెలల కిందట జరిగిన ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈసారి అదే తరహా ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడని బీజేపీ కొట్టిపారేస్తుంది. వాళ్ళెవరో ఆ విధంగా అంటున్నారని మేమెందుకు ఖండించాలి అని బీఆర్ఎస్ అంటుంది. సార్, మీకు తర్వాత ప్యానల్ ఉన్న పెద్దలకు 10 టీవీకి నమస్కారం. నమస్తే అండి. సార్, ఇవాళ కొత్తగా ఏం లేదు సార్. 9 సంవత్సరాలుగా వారి మధ్య ఉన్నటువంటి అనేకమైనటువంటి స్నేహాలు, చీకటి ఒప్పందాలు, రహస్య ప్రేమలు ప్రపంచమంతా చూసింది. మీరు చూసినాం, మేము చూసినాం. ఒక రాష్ట్రపతి బిల్లు గాని, ఒక జిఎస్టీ గాని, నోట్ల రద్దే గాని, ఆ తర్వాత రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలే గాని, ఆ తర్వాత లిక్కర్ స్కామ్ లో వాళ్ళ బిడ్డ వదిలిపెట్టినప్పుడు ఎన్ని ప్రగల్భాలు పలికిరో, ఏం పలికిరో ప్రపంచం చూసింది. ఢిల్లీ పోయిన తర్వాత వాళ్ళు మోకరిల్లిరు. ఈ రాష్ట్రానికి వచ్చి కొంతమంది మంత్రులు ఏమో వాళ్ళని బొగిడిరు. కేంద్రం పోయిన తర్వాత తిట్టుడు, ఆ తర్వాత కాళేశ్వరం కుంభకోణం అని చెప్పిండ్రు. కేంద్రం పోయినాక వాళ్ళకి అవార్డులు ఇచ్చుడు. ఇదంతా కూడా వారి మధ్య ఉన్నటువంటి ఒక రహస్య ప్రేమని ఈ ప్రపంచం చూసింది కాబట్టి మనం ఓడించారు. అయితే ఇప్పుడు చివరి దశలో భారతీయ జనతా పార్టీ ఏదో తెలంగాణను మేము చేసేస్తాము మొత్తం అనేటువంటి ప్రచారం కొరకు అంగు ఆర్పడకపోవడం. ఇప్పుడు కొత్త దుకాణం తెరిచారు. తెలంగాణ ప్రజలు వారిని నమ్మరు కాక నమ్మరు. నమ్మితే గనక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరే అధికారంలో వచ్చి ఉండేవారు. ఎందుకు రాలేకపోయినారు? ప్రజలకు విశ్వాసం లేదు, కొట్లాడలేరు కేసీఆర్ తోటి. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోరు. కేసీఆర్ తోటి ఉన్నటువంటి ఒక రహస్య చీకట్లో ప్రేమించుకోవడం, బయటకు వచ్చి కొట్లాడుకోవడం, గల్లీలో కొట్లాడ, ఢిల్లీలో ప్రేమ. ఇది ప్రపంచం మొత్తం చూసిన తర్వాత వారు చేసినటువంటి వికృత కార్యకలాపాలను అరికట్టడంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది కాబట్టి మాకు అధికారులు ఇచ్చారు. ఇక రెండో విషయం, ఎవరు లీకులు ఇస్తారండి? మాకేమవసరండి? తెలంగాణలో అధికారంలో ఉన్నది మేము, ప్రజలకు బాధ్యత, ప్రజలకు జవాబుదారీగా ఉన్నాము. మాకు 5 సంవత్సరాల సమయం ఉంది. తప్పకుండా పథకాలే గాని సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేసి ప్రజల ముందు ఓట్లు అడుగుకుంటాం. వీళ్ళకు ఓట్లు అడగడానికి ఇప్పుడు టిఆర్ఎస్ కు అంటే బీఆర్ఎస్ గా మారింది. బీఆర్ఎస్ అంటే నాకు తెలిసి అది బీఆర్ఎస్ కూడా కాదు, మళ్ళా టిఆర్ఎస్ వస్తుంటుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో బీచారం ఎత్తే పరిస్థితులు ఉన్నది. వీళ్ళు వేరే రాష్ట్రాల్లో పోటీ చేయరు. ఎక్కడైతే కాంగ్రెస్ గట్టిగా ఉంటుందో దాన్ని నాశనం చేయడానికి భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేసినటువంటి మీరు ఇవాళ కొత్త దుకాణం పెట్టారు. ఏంటిది? వైఫల్యం చెందింది ప్రభుత్వం చేసిరు, మా సంక్షేమ పథకాలని చెప్తా ఉన్నా. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా, మీరు చేసినటువంటి 1000 వాగ్దానాలలో 999 నెరవేర్చలేదు. అది చర్చకు సిద్ధమైతే మీరు చర్చకు సిద్ధమే. కానీ వచ్చినటువంటి 70-80 రోజులలోనే అంత మొత్తం కావాలని మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని వివరాలు బయట పెట్టారు, మీడియా సమావేశాల్లో మాట్లాడుకున్నారు, అదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు 2023 డిసెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిన అంశాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న ప్రచారాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్ళడం ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాక్టరీని తెర ముందుకు తెస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణ. మరోసారి ఆ తరహా విష ప్రచారం చేస్తున్నారు. సతీష్ గారు చెప్పండి సార్, చెప్పండి. 100% వారు ఇప్పటికీ రేపటికి మరొక రోజుకు ఖచ్చితంగా వారు రహస్య మిత్రులు కావచ్చు, బహిరంగ మిత్రులు కావచ్చు. ఎందుకంటే జరిగిన పరిణామాలు మొత్తం ఆ రకంగానే ఉన్నాయి తప్ప ఏనాడు కేంద్రంలో అధికారం ఉన్న మీరు వారు చేసిన అవినీతి మీద కానీ తప్పుడు మీద కానీ చర్యలు తీసుకోలేదు. జరిగినటువంటి ఒక ఈడీ కుంభకోణానికి కూడా, ఈడీలో దర్యాప్తులో కూడా మీరు పక్కకు పెట్టిరంటే దీని వెనుక రహస్య ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి కపట నాటకాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు అధికారం విచారణ మోడల్ మీద కవిత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు సంబంధించి అక్కడ నుంచి సతీష్ గారు వీరు విచారణ పేరుతోటి డికే శివకుమార్ ఎంత ఇబ్బంది పెట్టిరు. మహారాష్ట్రలో మాకు సంబంధించినటువంటి ఉన్న నాయకుల మీద, శివసేన వాళ్ళ మీద ఎంత పెట్టిండ్రు, తృణమూల మీద ఎంత పెట్టిండ్రు, తర్వాత ఉత్తరప్రదేశ్ లో, తమిళనాడులో ఏం చేస్తున్నారు, ఇవన్నీ ప్రపంచానికి ఏదో పెద్ద చర్యలు తీసుకుంటారు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీల మీదనేమో కాంగ్రెస్ పార్టీ చావుకు దగ్గరగా ఉంది, ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా ఉరికించి కాంగ్రెస్ నేతలను వెంబడించే రోజు త్వరలోనే వస్తుంది ఈ తరహా దుష్ప్రచారాలు చేస్తే అంటున్నారు.
ప్రకాష్ రెడ్డి నేను ఒక మాట మనం చేస్తున్నా, రాజకీయాల్లో బండ్లు ఓడలు అయితే తప్ప వారి ఆశలు, తర్వాత వారి ప్రెస్టేషన్, వారి మాటలోనే డొల్లతనం కనపడుతుంది. రాజకీయాల్లో చేసినటువంటి అభివృద్ధి గాని, ప్రజలకు చేసినటువంటి అంశాలు గాని కొన్నిసార్లు మీకు ఇస్తారు, కొన్నిసార్లు మాకు ఇస్తారు. అయినంత మాత్రం చింత చచ్చినా పులుపు చావదు. ఈ దేశ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ ఉంటది. సరే ఇవాళ ఓడిపోవచ్చు గాక, ప్రజల కోసం పనిచేస్తాం. తర్వాత అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అసలు సీట్లు రాని పరిస్థితి ఉన్నది. ఇవాళ మీరు అధికారులకు వస్తామంటున్నారే, ఏ రకంగా వస్తారు అంటే మీ విశ్వాసం అది. అలాగే మాకు కూడా విశ్వాసం ఉంటది. సమర్థత అనేది ఇవాళ మీరు దేశంలో అనేక మంది రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవకుండా జాతీయ నాయకులుగా, దేశ నాయకులుగా కీర్తింపబడ్డారండి. మహాత్మా గాంధీ పోటీ చేసిండా అండి? మీరు ఆలోచన చేయండి. దేశం కోసం పనిచేసిండు. మీరు అట్లా మాట్లాడే భక్తులను చెప్పుకునే మీరు ఈ దేశం కోసం బలిదానం చేసిన ఇందిరమ్మ కంటే గొప్ప వాళ్ళ, ఈ దేశ నిర్మాణం చేసిన నెహ్రూ కంటే గొప్ప వాళ్ళ, ఈ దేశం కోసం తునాతులకనైన రాజీవ్ గాంధీ కంటే గొప్ప వాళ్ళ? ఏముందండి మీది నకిలీ దేశభక్తి, మతం అనే అంశాలు మీరేసుకొని దేశ ప్రజలకు డీజిల్ ధరలు పెంచడం, మధ్యతరగతి వర్గాల ధరలు పెంచడం, పేద వర్గాలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేయడం, 15 లక్షల రూపాయలు మీరు ఖాతాలు వేస్తాను. ప్రజలు మీరు మతం ఆధారంగా వస్తారు తప్ప ఏ రోజు ప్రజల మధ్య అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా? ఈ దేశాన్ని నిర్మాణంలో భాగస్వామ్యం లేదా? కైలాసనాథ్ గారు, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంది, ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీకి ఉంది. కానీ మనం రాజకీయాల్లో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది కదా మాట్లాడుకుంటాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటనేది మాట్లాడుకుంటాం. మళ్ళీ భారతీయ జనతా పార్టీ కొంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది దేశవ్యాప్తంగా. ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు కూడా కలిసి వస్తున్నాయి. సోషల్ మీడియాలో అవాస్తవాలని, అబద్ధాలని పునాదుల మీద నిర్మాణం చేయొచ్చు కాక, కానీ కాలక్రమంలో ప్రజలు తెలుసుకుంటారు. ఒక తుఫాన్ వస్తే అన్ని కొట్టుకపోతాయండి. మన జరిగినటువంటి ఎన్నికల్లో చివరి మూమెంట్ 3 నెలల్లో ఎట్లా గాలి వీసిందో, రేపు రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇండియా కూటమి వస్తుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో. చూడండి మీరు, ఏదో కళలు అంటారు, పగటి కళలు. ఆ పగటి కళలు అయితే తప్ప ఏదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీకు మీరే సృష్టించుకొని గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా చెప్పిండు, ఏది దేశం వెలుగుతుందని. దేశం అంతా కాలిపోయింది. ఇట్లనే మీరు 370 కాదు, ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా కూటమి రాబోతా ఉంది.